సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన పార్థో వత్సః సుధీ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఈ శ్లోకం ఏమంటాడు? గీతామృత మహత్ అని అయిపోయింది. వింటానికి సింపుల్గా ఉంది, కానీ మళ్ళీ శ్లోకాన్ని చూద్దాం. సర్వోపనిషదో గావః అంటే ఇప్పుడు ఈ చెప్పబోయే భగవద్గీత సర్వ ఉపనిషత్తుల సారము కదా. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన. ఈ రసాన్ని మనకు అందిస్తున్నవాడెవడు? పరమాత్మ. ఏమండి, ఎవడు ఆవుల్ని పెంచుకున్నా, గేదెల్ని పెంచుకున్నా, దూడకి పాలు అది ఇచ్చిన పాలన్నీ తాగనిస్తాడా? లేకపోతే దాని కడుపు నింటే వరకు తాగనిచ్చి దాన్ని తీసి పక్కన తీసి పిండుకుని మనం తాగుతామో చెప్పండి నాకు. మనమే తాగుతాం అంటే ఇప్పుడు మొత్తం అర్జునుడి కోసం కాదా పాలు? దోక్త గోపాలనందన అవి తీసిన పాలు అందరి కోసం, ఒక్కడి కోసం కాదు. అందుకే శంకర్ వారు అంటారు అర్జున నిమిత్తీకృత్య అంటారు. అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనకి చేసిన బోధ అంటారు భగవద్గీత భాష్యంలో. సరే, అయితే పార్థో వత్సః అంచేత వాడికి ఎంత కావాలో అన్ని తాగి పక్కకి తీసేస్తాడు, తాగేశాడు. ఇంతకీ తినేవాడు ఎవడు? సుధీ భోక్త. ఈ సుధీ అన్న దగ్గర మొత్తం కీలక ఉంది. సుధీ మంచి బుద్ధి కలిగిన వాడు, వాడికే దీని అందు అర్హత, మిగతా వాళ్ళకి కాదు. సరదాగా చదువుకుంటే చదువుకోండి, వద్దంటే అది వేరే విషయం. అధ్యయనంగా తాత్వికంగా చింతన చేయటానికి వాడు సుధీ అయి ఉండాలి. ఎందుకంటే ఏ శాస్త్ర గ్రంథమైనా చదవటానికి అనుబంధ చతుష్టయం అని చెబుతారు. అధికారి, విషయము, తర్వాత దాని ప్రయోజనము, సంగతి, సంబంధం అనమాట. ఈ 4 విషయాలు చెప్పకుండా ఏ గ్రంథము ప్రారంభం కాదు, శాస్త్ర గ్రంథాలు ఏవైనా సరే. ఇగో ఇది దానికి అనుబంధ చతుష్టయ శ్లోకం నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే సుధీ వాడు అధికారి. ఎవడు పడితే వాడు అధికారి కాదు. ఇది చేసి ఎట్ట చెప్పాడు కృష్ణుడు అట్ట చెప్పాడు అని వాడికి అధికారం లేదు ఆ పుస్తకం మీద. సుధీ అవ్వాలి. ధీ అంటే జ్ఞానం, బుద్ధి. ఎట్లాంటి బుద్ధి? సుబుద్ధి, మంచి బుద్ధి. మంచి బుద్ధి ఎవరికి వస్తుంది? తాను తరించాలనుకోవడమే మంచి బుద్ధి, అంతే కదా. కనుక తాను తరిద్దాం అనుకున్న వాడికి ఇదేమిటిది? దుగ్ధం గీతామృతం, అమృతం. ఈ గీత అనేది ఏమిటంటే వీడిని మృత్యువు నుంచి తరింపజేస్తుంది. అంటే ప్రయోజనం ఏమిటి అంటే, గీత చదివితే ప్రయోజనం ఏంటంటే నీ జన్మల చక్రంలో తిరగకుండా నువ్వు ముక్తుడు అవుతావు అని చెప్పడం దాని తాత్పర్యం.